ఇంకోటిసారి ఎన్నికల కమిషన్కి సంబంధించి అలా వాళ్ళ తీరేంటో అర్థం కావట్లేదు. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలేంటో కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. ఇటీవల దీని మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ వాళ్ళు ఒక పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఈ ఎలక్ట్రల్కి సంబంధించి దాని మీద కూడా వాటిని తీసేయడాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏంటి ఈ ఎన్నికల కమిషన్ చర్యలేంటి? వాళ్ళు కనీసం అభ్యర్థి అడిగినట్టు కనీసం మాక్ పోలింగో లేదంటే దానికి సంబంధించి రీవెరిఫికేషన్ కూడా చేసే పరిస్థితి లేనప్పుడు ఇది డైరెక్ట్గా ఒక పార్టీలకో లేదంటే ఇంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంఘంగా ఉండి ఒక పార్టీకి సపోర్టెడ్గా ఉంటున్నట్టు ఈ పార్టీలు ప్రచారం చేయడం వల్ల వాటి మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయతను, దాని స్వతంత్రతను రాను రాను కుదించేస్తున్నాయి ప్రభుత్వాలు. టిఎన్ శేషన్ కాలంలో ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లా ఉండాలి, రాజకీయ పార్టీలు భయభ్రాంతులు గురయ్యేగా చేశాడు, హెచ్చరికలు చేసినాడు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజు పోస్టర్లు లేవంటే ఆ రోజు నుంచి కారణం. తర్వాత లింగ్డో గారు బాగా చేశారు. ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఆయన వ్యవహరించాడో, అధికారంలో వాళ్ళకి ఇబ్బంది పడ్డారో వెంటనే ఏం చేశారు, ఆయన తోడు ఇద్దరు వేసినారు. కమిషన్ ఒకడే ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు, దాన్ని ఇద్దరు చేసినారు. ఇద్దరు చేసేసి ఏం చేస్తారు, మెజారిటీని ఉంటారు. ఆయన ఏం చేసి ఇద్దరు అయితే వ్యతిరేకించేది. ఆ రకంగా ఆయన అడ్డుకునే ప్రయత్నం ఆ రోజు నిర్గాచినారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారం చేత ముగ్గురు ఉంటారు ఎలక్షన్ కమిషనర్స్. ఈ ముగ్గురులో కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడు మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చేసినారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని పక్కకు పెట్టి ప్రధానమంత్రి కేబినెట్ నామినేట్ చేసి ఆయన ఒకరిని పెట్టారు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే ఉంటే ఒక పార్టీకి అనుకూలంగా పెట్టరు, కొంచెం మధ్యవాదిగా ఉన్న పెడతారు. ఇప్పుడు ముగ్గురు అయినారు కమిటీలో, ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒకటే అవుతారు కదా, వాళ్ళిద్దరు ఒకటే కదా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం యొక్క పెత్తనం మళ్ళీ వచ్చేసింది. ప్రతిసారి అప్పుడు ఎలక్షన్ టిఎన్ శేషన్ అధికారాలని ఆయన్ని భరించలేక ఇద్దరు చేసేసి ఆయన పాత్రను ఇండైరెక్ట్ గా తగ్గించినారు. ఇప్పుడు ఎంపిక చేసే కమిటీలో సీజే లేకుండా చేసి వీళ్ళే పెట్టుకొని మళ్ళీ మాదులు తీసుకొచ్చారు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతను తగ్గిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ తప్పులు జరిగినా, విమర్శ వచ్చినా వాటన్నిటికీ ఓపికగా నిజాయితీగా సమాధానం చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నమ్మకం కాబట్టి విశ్వసనీయత ఉండాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే తీరు, దాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు వల్ల దాన్ని ఇండిపెండెన్సీ కోల్పోతా ఉంది, దాని విశ్వసనీయత కోల్పోతా ఉంది. ఇదే ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. అది వీలైన త్వరగా మార్చుకుంటే మంచిది.